ఫాదర్ ఆఫ్ టైం ట్రావెల్ నేనేనా అని తెగ సంతోషపడతాడు. అయినా నువ్వు నన్ను కలవడానికి రాకూడదు కదా, దీనివల్ల టైంలో ఏదైనా ప్రాబ్లం రావచ్చని ఈయన హీరోని తిడితే, హీరో నేనేమైనా కావాలని వచ్చాననుకుంటున్నారా, నా దగ్గర వేరే దారి లేదు, ఆ మాయా నన్ను చంపాలని వెంట పడుతుంది కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చిందని అంటాడు. బయట మాట్లాడితే సెట్ అవదని ముగ్గురు ఒక హోటల్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న, మాయా నా బిజినెస్ పార్ట్నర్, తనెందుకు నిన్ను చంపాలనుకుంటుంది, నా ప్రతి రీసెర్చ్ కి ఫండింగ్ ఇచ్చేదే తనెందుకు ఇలా చేస్తుందని అడుగుతాడు. మేబీ మీరు మాయాని సరిగ్గా అర్థం చేసుకోలేదే ఏమో, తను మహా సెల్ఫిష్, తనని ఆపాలంటే మీరు టైం ట్రావెల్ ని కనిపెట్టకూడదని అంటాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంత చెప్పాక కూడా వాళ్ళ నాన్న అస్సలు వినిపించుకోడు. మన అవసరం కోసం మనం టైం లైన్ మార్చకూడదు, అది ఇంకా పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుందని ఇప్పటికీ సైంటిఫికలీ మాట్లాడుతుంటాడు. దాంతో హీరో ఫ్రస్ట్రేట్ అయి, ఎప్పుడు సైంటిస్ట్ లా ఆలోచించడం ఆపుతారా, మీకెప్పుడు నాకన్నా మీ రీసెర్చ్ ఇంపార్టెంట్ కదా, కనీసం ఈ ఒక్కసారైనా తండ్రిలో ఆలోచించండి అని తిట్టి బయటకు వెళ్ళిపోతాడు. దీంతో వాళ్ళ నాన్న హర్ట్ అయినా చిన్న ఆడమ్ దగ్గర, ఫ్యూచర్ ఆడమ్ నా దగ్గర చాలా పెద్ద విషయం చేయమంటున్నాడు, అది చాలా